హలో అండి, బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పెద్ద పనేం కాదు, కానీ అందరికీ ఇంట్లో ఉండేవే ఈవినింగ్ రొటీను, నైట్ రొటీన్ అని ఇప్పుడు ఫ్యాన్సీ వర్డ్స్ వాడుతున్నారు కదా, అట్లాంటిదే ఇది. నైట్ రొటీన్ అనుకోండి, ఈవినింగ్ రొటీన్ అనుకోండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక నేను రెగ్యులర్గా చేసే పనులు ఎవరి ఇంట్లో అయినా అంతే ఉంటాయి అనుకోండి. సో ఇక్కడ ఇది చూపించడం పెద్ద ఇది కాదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివి చూపించడం. స్టిల్ మీతో మాట్లాడాలంటే ఏదో ఒక వీడియో స్క్రోల్ అవ్వాలి కదా, సో అందుకని ఈ వీడియో ఈవినింగ్ రొటీన్ పెట్టాను. జనరల్గా వచ్చాక అందరూ చేస్తారు. మేము ఈవినింగ్స్ టిఫిన్సే, అంటే నేను మా హస్బెండ్ టిఫిన్, మా పిల్లలు రైస్ తింటారు. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్టోరీ లాంటిది చెప్తామనుకుంటున్నా. స్టోరీ అంటే స్టోరీ కూడా కాదు, ఇప్పుడు మనం కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు అవ్వచ్చు, లేకపోతే భగత్ సింగ్, ఇలాగ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అవనివ్వండి, లేకపోతే మన సత్యం నాదెళ్ల గారు, లేదా అలా పెద్ద పెద్ద వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతాం కదా. అంత పెద్ద ఇన్స్పిరేషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కడికొక్కడ తెలియకుండానే ఒక భయం లాంటిది, అంటే అంత రేంజ్కి వెళ్ళాలంటే అంత కష్టపడాలి అన్న భయం ఎక్కువైపోతుంది ఇన్స్పిరేషన్ కంటే కూడా. సో మనం ఇన్స్పైర్ అవ్వాలన్నా, మోటివేట్ అవ్వాలన్నా అంత పెద్దవాళ్ళ దాకా వెళ్ళకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ఇన్స్పైర్ చేసేవాళ్ళు. అందులో మన పేరెంట్స్ అవ్వచ్చు, మన బ్రదర్స్ అవ్వచ్చు, మన సిస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ మన హస్బెండ్స్ అవ్వచ్చు, లేకపోతే పక్కన వాళ్ళు అవ్వచ్చు, లేదా మన ఇంట్లో పనిచేసే మెయిడ్స్ అవ్వచ్చు, ఎవరైనా. సో ఎప్పుడైనా మనకి ఏమైనా కష్టం వచ్చినా సరే, ఒక్కోసారి ఎందుకు ఇలా నాకే వచ్చింది అన్న ఒక చిన్న పాయింట్ దగ్గర ఆగిపోతాం. కానీ మనకంటే లోగా ఉన్న వాళ్ళు చూస్తే చాలా రేర్ అనిపిస్తుంది. మొన్న నేను చూశాను, అరుణాచలం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. వాటర్ మొత్తం పైనుంచి కొండల నుంచి వచ్చేసి చాలామంది చనిపోయారు. దాంట్లో కింద ఒక చోట అయితే మొత్తం ఆ వాటర్ ఫ్లో నుంచి రాయలు అవి పడి దగ్గర 8 మంది పిల్లల తలలు, కాళ్ళు విడివిడిగా కనిపించినాయి అంట. సో వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి, లేదా అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళతో పోలిస్తే మనం చాలా, అంటే చాలా లక్కీయెస్ట్ ఫెలోస్. సో అంతకు మించి మనకి ఉన్న అదృష్టం నాకు తెలిసి ఎవరికీ ఉండదు. సో వీఆర్ హ్యాపీయెస్ట్ పర్సన్స్. మనకి వచ్చిన కొంచెం కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకున్న కొన్ని పాపాల వల్లే వచ్చి ఉంటాయి. సో అవి ఎక్కడ ఏం తప్పు చేసామన్నది రెక్టిఫై చేసుకుంటూ లైఫ్ ముందరికి వెళ్ళిపోతే లైఫ్ చాలా చిల్. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఈ మెసేజ్ నాకంటే చిన్నవాళ్ళకి, నాకంటే పెద్దవాళ్ళకి మోటివేట్ చేసే అంత సీన్ నాకు లేదు. సో ఎక్కడో ఒక చిన్న పాయింట్లో మోటివేట్ అయ్యారనుకుంటూ ఇంకొక మోటివేషన్ అండ్ బెస్ట్ అండ్ మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.